నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పెట్రోల్ ధరల పెంపుపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ రిక్షా తొక్కి నిరసన వ్యక్తం చేసిన పార్టీ నేతలు పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ పెట్రోల్ ధరల పెంపుదలపై నగర వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం విజయవంతమైన బంద్ నిరసన ర్యాలీలతో హోరెత్తించిన విపక్షాలు కరకట్ట పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోడవరం వద్ద పగుళ్లిచ్చిన కరకట్ట అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ పార్టీ నేత సురేష్ బాబు పొగాకు ఉత్పత్తుల వినియోగంతో పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పు రైల్వే హాస్పిటల్ సీఎంఓ పట్నాయక్ వెల్లడి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచన పెట్రోల్ విద్యుత్ ధరల పెంపుకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీలకు అతీతంగా విపక్షాలు వామపక్షాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి తమ నిరసనను తెలిపారు. నగరంలో విపక్షాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలతో ర్యాలీలు నిరసనలు తెలిపారు. వినూత్నంగా నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం జరగడంతో పోలీసులు ఆ ప్రయత్నాన్ని వారించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు టీడీపీ నాయకులు రిక్షా తొక్కి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ ధరల్ని తగ్గించే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ ధరల్ని నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ టెర్మినల్ వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ తదితరులు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్, టీడీపీ అర్బన్ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరల్ని ఇప్పటికే పలుమార్లు పెంచిందన్నారు. ఇష్టారాజ్యంగా ప్రజలకు భారాల్ని మోపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వారు హెచ్చరించారు. ఈ రోజు ప్రజల మీద కూడా అనేకమైన సమ్మెట పోట్లు నిరంతరం వాళ్ళని కొడతా ఉంటే ప్రజలు కూడా ముద్దుబారే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏ విధంగా సక్రమంగా పరిపాలన చేయడానికి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటి సలహాలు పాటించకుండా ప్రజల మీద మోపే భారాన్ని నిరసిస్తూ ఈ రోజున మేము సైకిల్ రిక్షా ర్యాలీలు చేపట్టడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఎడ్ల బళ్ళు ఎక్కే పరిస్థితి ఉంది. పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున భారం పడతా ఉంది. ఎక్కడికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్ని జయప్రదం చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. 30 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ బండ్ ధరలు పెంచడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా, ఆఖరికి యూపీఏ మిత్రపక్షాలు కూడా, తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఎన్సీపీ కానీ వీళ్ళందరూ కూడా పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 21 సార్లు పెట్రోల్ ధరలను పెంచారని ఆయన విమర్శించారు. సామాన్య మధ్యతరగతి వర్గాలు ద్విచక్ర వాహనాలను సైతం వినియోగించరాదని ప్రభుత్వం భావించి పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచుతోందని ఆయన విమర్శించారు.
పెట్రోల్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిర్వహించిన బంద్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచిన యూపీఏ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పెంచని విధంగా 21 సార్లు పెట్రోల్ ధరలు పెంచడాన్ని వెంకన్న తప్పుపట్టారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు కనీసం 2 వీలర్ను కూడా కొనలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ ఛార్జీలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వెంకన్న హెచ్చరించారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో సబ్సిడీ లేకుండా మరి 81 రూపాయలు పెట్రోల్ ధర అంటే అది సామాన్యుడి మానవుడికి వినభారం. మరి ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక మోటార్ సైకిల్ లేదా ఒక స్కూటర్ ఉండే రోజు ఇది. అంటే పేదవాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి లేని మరి దౌర్భాగ్యంలో ఉండాలని ఈ ప్రభుత్వాలు నిర్ణయించినాయి. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఈరోజు జరిగే భారత్ బంద్లో మరి తెలుగుదేశం పార్టీ అశేషంగా మరి పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి నగరంలో పలుచోట్ల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీఏ ప్రభుత్వం అసమర్థ వైఖరి కారణంగా ప్రజలు భారాల్ని మోయాల్సిన పరిస్థితి వస్తోందని, ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని నాయకులు సూచించారు. పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా వామపక్షాలు ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఐటియు, ఏఐటియుసి నగరంలో పలుచోట్ల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి నాయకులు సీతారామయ్య, ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దివాలాకోరు విధానాల వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్ ధరల్ని తగ్గించే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, ఈ పెట్రోల్ రేటు తగ్గించాలనే దాని మీదే భారత్ బంద్ ఇచ్చిన దాంట్లో భాగంగానే 11 వామపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చినాయి. దాంట్లో భాగంగా చేస్తున్నాం. ప్రజలందరూ ఎంతో స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా 2 రూపాయలు తగ్గిద్దాం, 3 రూపాయలు తగ్గకుండా పెంచిన మన పెట్రోల్ ఛార్జీలు తగ్గిస్తూ కరెంటు ఛార్జీలు, పాత ఛార్జీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎందుకు నష్టం వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు 40% పెరిగింది. మరి 40% పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా పెరగలేదు. 700 వచ్చే వాళ్ళకి 1200 వస్తుంది, 300 వచ్చే వాళ్ళకి 600 ఛార్జీలు వస్తున్నాయి. అందుకోసం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు ఉపసంహరించాలని వామపక్ష పార్టీలుగా ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. కాబట్టి బంద్ సక్సెస్ అయింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి విరమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో